ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫోన్ చేశానే. అరే నేను ఇంకా 32. థ్యాంక్ యూ. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడగడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. దాకానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైప్ పీస్ అన్నాను. నువ్వు వచ్చావు టైప్ పీస్ అంటున్నావు. చేతి వాసైట్ కూడా కూడా గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. వచ్చావంతే చెప్తాను నీకు టైం పీస్. ఈ పాలన వస్తారా? తగలటవే ఇలా ఉన్నాను టైం పీసు అని అడిగి చూడు. నే పువ్వులు కుట్టి సూతో నీ పేసుకుంటేస్తాను. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. మరీ ఆవుదం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్మేం పోయింది. అంతా కలికాలం నాయన. ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు, అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు. రేయ్ సాయంత్రం తొందరగా వచ్చేసాయి. అందరూ కలిసి సినిమాకి వెళ్దాం. ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా సైలెంట్ అయిపోయేంటి? రే ఇక్కడ ఎవరిని చూసినా శ్వేతలాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారా, అందుకని ఇక్కడ బే అది కాదురా బే. సర్లే సాయంత్రం తొందరగా వస్తారా? చేతం తిప్పేసి వస్తావా? కొలంబస్ 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 కొలంబస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సిగరెట్ ఉందా? స్టూపిడ్. నీ దగ్గర ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ ఉందా? ఉందా లేదా? అరే చెప్పవే బాబు, ఉందా లేదా? చెప్పమంటే అదే నీతోటి. అబ్బా మాట్లాడవే బాబు, సిగరెట్ ఉందా లేదా? అరే నిన్నేనా అడిగేది, సిగరెట్ ఉందా లేదా? జేబులు ఎంత ఉన్నాయి? ఆహా రూపాయి. సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు చెక్స్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తావు రూపాయి తోటి? అవును బాబు, ఇక్కడ నుంచి ఎలా వెళ్తావు? బై రోడ్ నడిచి వెళ్తావా? బస్సులో వెళ్తావు అమ్మా, టికెట్ లేదు. వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా? చెప్పవే బాబు, మాట్లాడమంటే. అరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు? బాబు నువ్వు ఒక్కడే వచ్చావా, ఇంకేదైనా బ్యాచ్ దిగిందా? అంత సీరియస్ గా తిరుగుతావంటే ఏంటి? పళ్ళు కొరుకుతావా? కొడతావా? కొట్టు కొట్టవా, కొట్టు 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 కొట్టవా ఏంటి? చూడమ్మా, ఇందాక నుంచి అడుగుతాను, ఒక్క మాట సమాధానం చెప్పడం. ఏం పౌరుషం లేదా? వినపడదా? చెవుడా లేకపోతే మూగోడువా? నాకు మాట్లాడరా? ఏ భాషలో మాట్లాడమంటావు? తెలంగాణ, రాయలసీమ, నెల్లూరా? సార్ తప్పుగా అనుకోకండి సార్, మేమంతా జెమినిటీ వాళ్ళం సార్. ఏం లేదు, టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు సార్. అది చూడండి సార్, వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్. అవును సార్, పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్. అంతే సార్. ఐఎమ్ వెరీ సారీ వన్స్ అగైన్ సార్. ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా. నాకు బాగా మాట్లాడచ్చు, బాగా మాట్లాడతాను. రండి సార్ రండి. షేవింగ్ కటింగ్ రెండు చెయ్యి, గుండు మొదలు చేయకు. ఓకే ఓకే. మంచి బేరం. ఏంటి అది? ఎలక తెచ్చిన వాసన వస్తుంది. గట్టిగా పీల్చానుకో ప్లేగు చేస్తాను.
కొత్తది సార్. సారీ సార్. అసలు మన రేంజ్ మీ షాప్ కూడా గ్రేట్. ఇది చూడండి సార్, మురికి 0, శుభ్రం 100%. అబ్బా ఇదేంటయ్యా ట్రైనర్లు ఉతికి తీసుకొచ్చినట్టుంది. ముక్కు పగిలిపోతుంది. తీసేయ్. కొత్తది సార్. తీసేయ్. ఓకే సార్, ఓకే సార్. సారీ సార్, సారీ. ఛీ. ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్. ఏంటది ఏంటది ఆ? మంచి వాసన వాసన సార్. గురించి నా దగ్గర చెప్పుకో. ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను ఈ కంపెనీ పేంట. ఎవరికో కప్పిని తెచ్చి నాకేస్తావా? నిజంగానే ఇది ఫ్రెష్ టవల్ సార్, కొత్త. ఇంకోటి తీసుకురా. ది గ్రేట్ పెయింటర్. వెరీ గుడ్. క్లాత్ అంటే ఇలా ఉండాలి. ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. అనవసరంగా తిట్టాను ఏమనుకోకే. వెళ్తున్నప్పుడు టిప్స్ ఇస్తానే. దీన్ని కూడా ఒకసారి వాసన చూడండి. వాసన గురించి నాకే చెప్తున్నా. ఓకే. బా బా ఆ, బా 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 నా కారా యాక్సిడెంట్ అయింది. బా బా బా. ఏయ్, నాకేం కాలేదు. కార్ డ్యామేజ్ అయింది. బా. వర్క్ షాప్ లో ఉంది. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు ఏయ్, ఏంటిది? బా 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 బా. Really? ఆ, బా బా బా. మ్మ్. బా 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 బా. ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమ పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక. రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. రంబా చీను వారి పేరు మీద చీటీ తీ. అందీరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్రియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదులొచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిచంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీపి తిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా కూర్చుంటున్నావు కదరా? అవును, సడన్ గా గదంతా మడ్డాముదం కంపుకుంటుందేంటి? నేనే తలకు పూసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వాళ్ళూరు నుంచి ఫ్లైట్ లో స్టాండింగ్ చేసి వచ్చుంటాడు కదా, బాగా అలసిపోయి ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. రైట్. ఆ. సన్నీ పిలు. సన్నీనా? ఒరే ఇంజనీర్ ఆంజనేయులు! ఏయ్, వత్తరా వత్తరా. ఛీ, అంతా నీ వల్ల జరిగిందా? నువ్వు లోపలికి వెళ్ళు.